నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో చెలరేగిన మంటలు. భవనం మొదటి అంతస్తులో భారీగా ఎగసిపడ్డ అగ్నికీలలు. ఘటనపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి. గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ వెలుగులు. ఎంపీ నిధులతో వీధి దీపాలను ఏర్పాటు చేసిన అరకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మా తనూజారాణి. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్. అనంతరం కార్యాలయంలో ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీస్ స్టాట్యూ ఆవిష్కరణ. హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున చార్మినార్ సమీపంలో ఉన్న గుల్జార్ హౌస్ లో మంటలు చెలరేగాయి. భవనం మొదటి అంతస్తులో భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య 16కు చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. మృతుల్లో 4 మహిళలు, 2 చిన్నారులు ఉన్నారు. కాగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన గురించి ఆరా తీశారు. అధికారులను అడిగి ప్రమాదానికి సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ ను వెంటనే ప్రమాద స్థలికి వెళ్లాలి అని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి అని అధికారులకు సీఎం ఆదేశించారు. బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. మంటల్లో చిక్కుకున్న కుటుంబాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలి అని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. షార్ట్ సర్క్యూట్ జరిగింది. 6 గంటల 16 నిమిషాలకు ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం రాగానే వెంటనే నిమిషాల్లో ఫైర్ సిబ్బంది ఇక్కడికి వచ్చి ఈ అగ్ని ప్రమాద నివారణ చర్యలు చేపట్టినారు. ఈ సందర్భంలో అందులో నివసిస్తున్నటువంటి 17 మందికి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగింది. వాళ్ళందరినీ హాస్పిటల్కు తీసుకుపోవడం జరిగింది. వివిధ హాస్పిటల్లో ఉన్నారు. కొంతమంది మెజారిటీగా చనిపోయినారనేటువంటి వార్త ఉంది. పూర్తిగా వాటి అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం తరఫున అన్ని రకాల చర్యలు వారి కుటుంబ సభ్యులకు సంబంధించి ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడినారు. ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు సంబంధిత అధికారులకు మాకు ఇమీడియట్ గా ఆదేశాలు ఇవ్వడంతో పాటు ఇక్కడికి వచ్చి అన్ని రకాల గిరిజన ప్రాంతాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో అరకు ఎంపీ డాక్టర్ గుమ్మా తనూజారాణి తన నిధుల నుండి ప్రత్యేకంగా ఎల్ఈడి వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. పాడేరు డివిజన్ పరిధిలోని 11 మండలాల్లో సుమారు 1,54,00,000 రూపాయల ఎంపీ నిధులతో 50 ఎల్ఈడి దీపాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా అరకులోయలో స్థానిక శాసనసభ్యుడు రేగం మత్స్యలింగంతో కలిసి మండలంలోని పంచాయతీల వారీగా వీధి దీపాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో విద్యుత్ వెలుగులు నింపడం కోసం తన నిధుల నుండి వీధి దీపాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పాడేరు డివిజన్ పరిధిలోని ఒక్క మండలానికే 13,94,000 రూపాయల విలువ చేసే 280 వీధి దీపాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే గిరిజన ప్రాంతాలకు ఏ సౌకర్యాలు అవసరమో వాటిని గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కరించే దిశగా చర్యలు చేపడతానన్నారు. కాబట్టి ఈరోజు మండలానికి 13,94,000 పెట్టి ఒక్కొక్క మండలానికి 280 స్ట్రీట్ లైట్స్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాము అని చెప్పి మేమందరం డిసైడ్ అయ్యి ఇది ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ స్ట్రీట్ లైట్స్ ఎందుకు ఇస్తున్నామని అంటే ఇక్కడున్న ప్రజాప్రతినిధుల్లో కావచ్చు, ఇక్కడున్న అఫీషియల్స్తో కానీ మాట్లాడిన తర్వాత స్ట్రీట్ లైట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ అది ఇవ్వండి మేడం అని చెప్పడం వల్ల నా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఫస్ట్ ఇయర్కి సంబంధించిన ఎంపీ ల్యాడ్స్ వీటి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఇదే సందర్భంగా మీడియా అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇంకా రానున్న రోజుల్లోని మనకి బేసిక్ నీడ్స్ ఏవైతే కావాలో మన గిరిజన ప్రాంతం డెవలప్మెంట్ అవ్వడానికి ఏవేవి అవసరాలు అయితే ఉన్నాయో అంటే ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ అన్నది వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వాటర్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ అండ్ ఇవన్నీ గుర్తుపెట్టుకొని తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ వార్షిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ప్రత్యేక చొరవతో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలీస్ స్టాట్యూను ఐజీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అంతకుముందు ఏఆర్ పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పోలీస్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్బిఎం మురళీకృష్ణ, అడిషనల్ ఎస్పీలు అల్లూరి వెంకట సుబ్బరాజు, ఎల్ అర్జున్, ఎల్ చెంచిరెడ్డి, డిఎస్పీ బి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ సింధూర్లో అమరులైన వీరులకు ఘనమైన నివాళి అర్పిస్తూ పాకిస్తాన్ ఉగ్రమూకలను ఏరివేసిన త్రివిధ దళాల సైన్యానికి సెల్యూట్ చేస్తూ గాజువాక్లో తిరంగా ర్యాలీని నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతలు కోన తాతారావు, కర్ణం రెడ్డి నరసింగారావు, గంధం వెంకట్రావు, పుచ్చ విజయ్ కుమార్లు మాట్లాడుతూ ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనిక సోదరులకు నివాళులర్పించామని అన్నారు. పాకిస్తాన్ దుశ్చర్యలను సమర్థవంతంగా తిప్పుకొట్టి భారత సైనికుల పోరాట పట్టుమలను ప్రపంచానికి చాటిన త్రివిధ దళాల సైనిక సోదరులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు బండా జగన్, రావుతు శ్రీనివాసరావు, రాజాన రామారావు తదితరులు పాల్గొన్నారు. మరి గాజువాక కోడ నుంచి ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఏదైతే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ ఫుల్ గా జరిగినటువంటి విధానంతో మరి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఏదైతే ఈ రోజు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా ఈ రోజు ఏదైతే భారతదేశం వైపు చూస్తే ఏం జరుగుద్ది అన్నటువంటిది ఒక గుణపాఠాన్ని ఈ రోజు భారతదేశంలో ఇద్దరు మహిళలుగా ఉన్నటువంటి వ్యక్తులు లెఫ్టినెంట్ కర్నల్ ఖురేషి అన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మా భారతదేశ తడాకా ఏంటో అనేది ఈరోజు చూపించినటువంటి పరిస్థితి. ఇప్పటికీ సిగ్గురాట్ల ఈరోజు భారతదేశం నౌకాదళాలు గాని వాయుసేన గాని ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి F-16 ఏదైతే యుద్ధ విమానాలు ఉన్నాయో ఇమ్మీడియట్లీగా ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఆదేశాలు ఇస్తే పాకిస్తాన్ అన్నటువంటి దేశమే నామరూపాలు లేకుండా అయిపోయే పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు ఏదైతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇంకొక దేశం వేరైంది, బొలిస్తాన్ అన్నటువంటి దేశం ఏదైతే ఉందో ఈ రోజు సెపరేట్ అయ్యి మాకు సొంత దేశం కావాలి, పాకిస్తాన్ ఉగ్రవాది చర్యలు మేము ప్రోత్సహించము అని చెప్పి ఈ రోజు ఆ దేశం సెపరేట్ గా ఈ రోజు ఆ తయారైనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ రోజు భారతదేశ జాతీయ గీతాన్ని పాడినటువంటి పరిస్థితి అంటే అది దట్ ఈజ్ అల్లూరు జిల్లా అరకు లోయలో ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధనా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజ్యాంగం 5వ షెడ్యూల్ ప్రాంతంలో సర్వ హక్కులు ఆదివాసీలకేనని, మెగా డిఎస్సి నోటిఫికేషన్ నుండి 5 షెడ్యూల్ ప్రాంత ఉద్యోగులను మినహాయించాలి అని, ఈ నెల 19న జరిగే రైల్ రోకోను జయప్రదం చేయాలి అని కోరారు. కొన్ని చట్టాలు ఆ రోజుల్లో రాజ్యాంగంలో పొందుపరిచి ఉన్నవి, అవి మాత్రమే మేము అడుగుతున్నాం. ఈ రోజు కొత్తగా మేమే చట్టాలు ఏ హక్కులు అడగట్లేదు. రోజు రోజుకి మా గిరిజనుల హక్కులు చట్టాలు తుంగలో తొక్కివేస్తున్నారు. కాబట్టి ఈరోజు మేము ఎప్పుడు బంద్ మొదలెడితే అప్పుడు చర్చలకి పిలుస్తున్నారు, మేము ఎప్పుడు నిరసన మొదలు పెడితే అప్పుడు మాకు చర్చలకు పిలుస్తున్నారు. అయితే మమ్మల్ని మభ్యపెట్టే కార్యక్రమాలు మా జిల్లాలో ఉన్న ఆఫీసర్లు చేస్తున్నారని కూడా ఈరోజు చెప్తున్నాము. అలాంటి మభ్యపెట్టే కార్యక్రమాలు వినడానికి ఆనాటి ఆదివాసులకు కావండి. మేము ఈరోజు మాట్లాడగలుగుతున్నాము, చెప్పగలుగుతున్నాము, మా హక్కుల్ని అడగగలుగుతున్నాము. ఇస్తామన్న హక్కులు చట్టాలని కూడా ఇవ్వకుండా తుంగలో తొక్కివేస్తున్నారు. కాబట్టి మేము సోమవారం 20వ తారీఖు మంగళవారం క్యాబినెట్లో జరిగే సమావేశంలో మాకు మా సాధన కమిటీ డిఎస్సి విడుదల చేసినారు. దానికి స్పెషల్ డిఎస్సి మా గిరిజనులకి 100% ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం 19వ తారీఖున మేము రైల్వే ఆపుతున్నామని కూడా ఈరోజు ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఆదివాసులు కామ్గా ఉంటారు, ఆదివాసులు అనుకువగా ఉంటారు అన్నది మాత్రమే తెలుసు. ఆదివాసులు ఆగ్రహానికి గురవకండి అని కూడా ఈ రోజు మేము హెచ్చరిస్తున్నాం. రైలు రోకో నిర్వహించాలని చెప్పేసి ఆదివాసీ స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ పిలుపునివ్వడం జరిగింది. సత్యసాయిబాబా 100వ ముందస్తు జయంతి వేడుకలు విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గం గరివీడి పట్టణం రామేశ్వర కాలనీలో సత్యసాయిబాబా ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యుడు కిమిడి కళా వెంకటరావు హాజరై ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. కళా వెంకటరావు మాట్లాడుతూ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తున్న వ్యక్తులకు అభినందించారు. భజన మండలి కన్వీనర్ రాము మాస్టర్ సంస్థ ద్వారా చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు వివరించారు. అనంతరం నారాయణులకు అమృత కలశ వితరణ, గొడుగులు, చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు సురేష్, బలరాం రెడ్డి, గోవింద్, బలగం, వెంకట్రావు, టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. భగవంతుడు అవకాశం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, తిరిగే శక్తి ఇస్తున్నాడు. సేవా భాగ్యం కొంతమంది చేయగలుగుతాం, చేయలేకపోతాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం ఒక నిబద్ధత నియమత్వం ఉండేటప్పుడు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా ఆదరిస్తారు, ఒక అవకాశం ఇస్తారు, కంపేర్ చేసుకుంటారు. తద్వారా మనం 10 మందికి ఉపకారం చేయడానికి ఉపయోగపడతాం. అందువల్ల ఈ దయ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చేటప్పుడు 5 నిమిషాల్లో నేను విన్నది ఎవరో గురువులు చెప్తున్నది, చిన్నప్పుడు కార్తీక మాసంలో వాస్తవం రామాయణము కోళ్ళు ఇస్తాడు,
నాన్నమ్మని తీసుకొస్తే నాన్నమ్మ దగ్గర ఏదైనా పాపం రామాయణం చెప్పేవారు. ఓ గురు ఒక్కొక్క విధంగా, ఓ గురు ఒక్కొక్క విధంగా చెప్తుంటారు. మరి రామాయణంలో చెప్పిన ఆయన చెప్పారు, మనకు ఆరోగ్యం బాగోకపోయినా, పదవులు కావాలన్నా, డబ్బులో నష్టపోయినా, వ్యాపారం బాగుండాలన్నా, ప్రమోషన్ కావాలన్నా, ఏది కావాలన్నా సుందరాకాండ చదివితే బాగుంటది అని. నేను మొదటి ఎమ్మెల్యే అయినప్పుడు గురువు గారు సంఘంలో ఒక ఆయన ఉండేవారు, దేవి ఉపాస. ఆయన సుందరాకాండ పారాయణం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటది బాబు అని. అప్పుడు చిన్నది 900 ఇచ్చి ట్రాన్స్ఫర్. వార్డు గ్రామ స్థాయి నుండి ప్రజా సమస్యలు తెలుసుకుని అధికార పార్టీపై పోరాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ 2029లో ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునేందుకు నూతనంగా పార్టీ పదవులు చేపట్టిన నాయకులు కృషి చేయాలి అని పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ పిలుపునిచ్చారు. పిఠాపురం పార్టీ కార్యాలయంలో నూతనంగా నియమితులైన పార్టీ అనుబంధ విభాగ సభ్యులు వంగ గీతా విశ్వనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తలశెట్టి వెంకటేశ్వర్, కొత్తం దత్తు, వర్ధినిటి శ్రీను, పితాని కాశీ, పెద్దపాటి రాజేష్, మొహినుద్దీన్, కర్నీడి సత్యబాబు, గ్రంథి గణేష్, గోపి, హరిబాబు, పెద్దపాటి రమేష్, సైతానా వరప్రసాద్ ను సన్మానించారు. ఇదంతా ఎన్ని వేల మంది మనసులు, ఇన్ని వేల మంది మనుషులు అంటే దీనికన్నా పెద్ద చదువు ఏదంటే సమాజ చదువు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే, ఇది మనకెప్పుడు కూడా ఒకటి హోదా మంచిదే వస్తుంది ఒక పార్టీ పరంగా, అట్లాగే బాధ్యత కూడా. ఇది మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే బాధ్యతగా అవసరం వచ్చినప్పుడు ఇది అందరి బాధ్యత. మనం బాధ్యతగా పనిచేయాలి, బాధ్యతగా మన కార్యక్రమాలు చేయాలి. మండల కమిటీ ప్రెసిడెంట్ వేసినప్పుడు మీరు మండలంలో ఏ విలేజ్లో ఎలా ఉంది, పార్టీకి ఎవరున్నారు ఏంటి అని గుర్తించుకొని అక్కడి నుంచి ఎవరు ఇబ్బంది పడకుండా, అసంతృప్తి పడకుండా, నన్ను పలకరించలేదని కానీ, నన్ను పార్టీకి మీటింగ్కి పిలవలేదని కానీ అనకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళది. మండల పార్టీ ప్రెసిడెంట్ ఎన్ని గ్రామాల్లో అనుబంధ సంస్థలు కానీ అలాగే మండల కమిటీని కానీ కోఆర్డినేట్ చేసుకుంటూ వెళ్ళవలసిన బాధ్యత ఎవరిదంటే మండల పార్టీ ప్రెసిడెంట్. నేను చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను మండల పార్టీ ప్రెసిడెంట్ నుంచి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దాకా నేను పనిచేశాను. టీడీపీలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ నేను, కాంగ్రెస్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నేను, ప్రజారాజ్యంలో పీసీసీ మెంబర్ నేను, ఇంకా ఇవన్నీ జిల్లా అధ్యక్షులు చెప్తున్నా కదా మండల పార్టీ ప్రెసిడెంట్. అల్లూరు జిల్లా అరకు లోయలో విజయనగరం ఆర్టీసీ జోన్ చైర్మన్ సివేరు దొన్నుదర ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి గుండా 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం భారత్ మాతాకి జై నినాదాలతో దేశభక్తిని చాటారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా సైన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వీర జవాన్లకు సంఘీభావంగా ఇలా త్రిరంగ ర్యాలీలు ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు అరకువేలి నియోజకవర్గంలో త్రిరంగ ర్యాలీ చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి వీర జవాన్లకు సంఘీభావంగా ఈ సింధూర్ యుద్ధానికి ఇంకా బలోపేతం చేయడంలోనే భాగంగానే అన్ని వర్గాల ప్రజలు, ఇవాళ వ్యాపారస్తులు, ప్రజలు, అన్ని పార్టీల రాజకీయ నాయకులు, అన్ని వర్గాల ప్రజలు ఇవాళ కలిసి ఈ త్రిరంగ ర్యాలీకి మద్దతు ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఈ మద్దతు సంపూర్ణంగా ఇవాళ భారతదేశం మన దేశం కోసం పోరాటం చేస్తున్నటువంటి ఈ వీర జవాన్లకు సంఘీభావం పూర్తిగా మద్దతు తెలుపుతున్న పరిస్థితి. కాబట్టి ఒకటి పాకిస్తాన్ ఉగ్రవాదులు ప్రజాసేవతో పాటు సామాజిక సేవ చేసినప్పుడే ఏ నాయకుడికైనా సమాజంలో గుర్తింపు లభిస్తుంది అని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు అన్నారు. జీవీఎంసీ 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు పుట్టినరోజు సందర్భంగా దయాల్ నగర్లోని ఆయన నివాసంలో వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మేయర్ పాల్గొని మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధిలో
కార్పొరేటర్ల పాత్ర చాలా కీలకమన్నారు. కూటమి పాలనలో విశాఖ నగరం మరింత ప్రగతి సాధించనుందని అన్నారు. నిరంతరం వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నరసింహపాత్రుడు ప్రజాసేవలో మరింతగా రాణించాలి అని కోరారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తి రెడ్డి, కార్పొరేటర్లు గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాస్, దల్లి గోవింద్, రాజానా రామారావు, తిప్పల వంశీరెడ్డి, ఊరుకోటి చందు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి ప్రసాదుల శ్రీనివాస్, బొండా జగన్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా చేసినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఆహ్వానం మేరకు నగర మేయర్ ఏలా శ్రీనివాస్ గారు ఈ పుట్టినరోజు కోసం ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా రావడం, అదేవిధంగా నా తోటి కార్పొరేటర్లు అందరూ గాజువాక నుంచి రాజన్ రామారావు గారు, అదేవిధంగా గంధం శ్రీని గారు, అదేవిధంగా పల్లా శ్రీని గారు, బొండా జగను, పోలారావు గారు, చందు గారు, దల్లి గోవింద్ గారు అందరూ కూడా ఆహ్వానం మేరకు ప్రసాద్ శ్రీ గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రసాద్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు విజయవాడలో ఉన్నప్పటికీ కూడా తెల్లవారింటికే ఫోన్ చేసి విషయం చెప్పి సాయంత్రం కల్లా వచ్చి ఇంటికి వస్తానని చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది. అందరూ ఈ పుట్టినరోజుని ఎంత అభిమానంతో పలకరించినందుకు ప్రతి కార్యకర్తకు, ప్రతి నా బంధువులకు, నా మీద ఉన్న అభిమానులందరికీ కూడా మనస్ఫూర్తిగా లోక కళ్యాణార్థం, దేశ సంరక్షణార్థం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ సూచనలతో నియోజకవర్గ పరిధి గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసంలో గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ ఆధ్వర్యంలో అంబాయాగం, చండీపారాయణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. జనసేన పార్టీ నాయకుడు ఓదూరి నాగేశ్వరరావు దంపతుల చేతుల మీదుగా పూజా కార్యక్రమాలతో అంబాయాగం ప్రారంభమైంది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అంబాయాగం, చండీపారాయణ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఓదూరి నాగేశ్వరరావు దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలు గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి నివాసం వద్ద మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నివాసం వద్ద అంబాయాగం, అలానే చండీ యాగం, ఇవి రెండు కూడా చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశం బాగుండాలి, లోక కళ్యాణార్థం కోసం, అలానే దేశ సంరక్షణార్థం కోసం ముఖ్య ఉద్దేశంగా ఈ యాగం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనం సనాతన ధర్మం గురించి చూసినట్లయితే ఋషులు వీళ్ళందరూ కూడా కనీసం నెలకు ఒకసారైనా సరే హోమం చేసేవారు. కానీ మనం ఈ రోజుల్లో, ఈ యుగంలో మనం ఏం చేస్తున్నామంటే కనీసం దాని వైపు కానీ అది ఏంటన్నది కూడా చాలామందికి అవగాహన లేదు. మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మన హోమాలు ఇవన్నీ కూడా చేస్తే మన దేశంతో పాటు అలానే దేశాన్ని వహిస్తున్న నాయకులు కూడా చాలా దృఢంగా ఉంటారు. మన దేశానికి బాగుంటుంది, లోక కళ్యాణం అర్థం కోసం మనం కృషి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నివాసం వద్ద ఈ హోమాలు. మహిళల ఆరోగ్య అభివృద్ధికి స్వచ్ఛంద సంస్థలు తోడ్పాటును అందించాలి అని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. చైతన్య జ్యోతి మహిళా సంక్షేమ సమైక్య ఆధ్వర్యంలో అనకాపల్లి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో జీవీఎంసీ 71వ వార్డు పరిధి సుందరయ్య కాలనీలో మెగా రక్తదాన శిబిరం, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా నాగిరెడ్డి మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు ఆరోగ్యపరమైన అనేక సమస్యలతో నిత్యం సతమతమవుతున్న తరుణంలో వారికి అండగా నిలుస్తూ సామాజిక సేవ చేస్తున్న సంస్థ ప్రతినిధులను అభినందించారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, సౌత్ ఏసీపీ త్రినాథ్, కార్పొరేటర్ భూపతిరాజు, సుజాత, డాక్టర్ కేవీఎస్ కళ్యాణ్, కర్ణంరెడ్డి నరసింగారావు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి రాపేటి సునీల్ కుమార్ అధ్యక్షత వహించారు. అవసరమైనప్పుడు అది అందించాలనుకున్నప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంపులు అనేవి చాలా ఎరువుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చాలా పవిత్రంగా ఒక మనిషి ప్రాణాన్ని కాపాడడానికి మన రక్తం ఉపయోగపడుతుందని అన్నప్పుడు ఖచ్చితంగా ఈ రక్తాన్ని డొనేట్ చేయాలనే ఉద్దేశంతో అందరూ కూడా చాలా యువకులు ఎక్కువగా ఇందులో పాల్గొంటుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేయడం చేస్తున్నాం. మంచి కార్యక్రమం, అందుకే అందరూ కూడా దీనికి మరి సహకారాన్ని అందించాలని, అలాగే ఈ కార్యనిర్వాహకులందరినీ కూడా ఎంకరేజ్ చేసి మనం అభినందనలు తెలియపరచాలి. కానీ
అలాగే ఆ టౌన్ నుంచి వచ్చినటువంటి మహిళలు కూడా ఇలా పాలు పెంచుకోవడం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే వాళ్ళు దీనికి మంచి స్ఫూర్తినిచ్చి పవన్ని చెప్పి ఈ కార్యక్రమం దేశంలో కావాలనే ఉద్దేశంతో పాల్గొనడంలో పాల్గొన్నాను. అందరినీ కోరుకునేటువంటి ధన్యవాదాలు. మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయితే అందరూ కూడా మీకు ఏ అవసరమైనా మేము ముందు సహకారాన్ని అందించడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. 3 కీలక ఘటనలను ప్రస్తావిస్తూ ఆ కేసులు ఎలా ముగిశాయి అనే అంశాన్ని హైలైట్ చేస్తూ తీసిన 23 చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చిత్ర దర్శకుడు రాజ్ కొండ చెప్పారు. స్పిరిట్ మీడియా నిర్మాణంలో రావిపాటి తన్మయ ఝాన్సీ కీలక పాత్రలో నటించిన 23 చిత్రం ప్రదర్శిస్తున్న రాజమండ్రిలోని రంభా థియేటర్కి ఉదయం 6 సమయంలో చిత్ర యూనిట్ వచ్చేసి ప్రేక్షకులను పలకరించారు. డప్పు వాయిద్యాల నడుమ సురేష్ మూవీస్ ఎంటర్టైన్మెంట్ LLP స్వాగతం పలికారు. చిత్ర యూనిట్ ని మాజీ కార్పొరేటర్ పరమీవాసు పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ రాజ్ కొండ మాట్లాడుతూ గతంలో తాను డైరెక్ట్ చేసిన మల్లేషన్ MDAM మెట్రో చిత్రాలకు మంచి ఆదరణ లభించింది అని గుర్తు చేసుకున్నారు. చిత్తూరుపేట బస్సు ఇన్సిడెంట్ దాని మీద ఆధారపడుతుంది సినిమా. 90% ఆఫ్ ద సినిమా దీని మీద. వీళ్ళిద్దరు మంచి లవ్ స్టోరీ సినిమా పరంగా చెప్పాలి అంటే ఇది ఒక లవ్ స్టోరీ. దీంట్లో థీమ్ ప్రకారం చెప్పాలి అంటే వీళ్ళు చిత్తూరుపేటలో యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత అసలు ఎందుకు చేసేవారు, చేసిన తర్వాత వీళ్ళ జీవితాలు ఏమైంది, మరి 23 మంది చనిపోయారు దాంట్లో వాళ్ళ జీవితాలు ఏమైంది, వెళ్ళిన తర్వాత వాళ్ళ తప్పు తెలుసుకున్నారా లేదా, మరి పరివర్తన చెందారా లేదా, ఇది సినిమా. ఇది 90% ఆఫ్ సినిమా ఇదే అండి. 5% ఆఫ్ సినిమా 1991 చుండూరు యాక్సిడెంట్, ఒక అది తర్వాత 1997 10th పాస్ అయిన గీతా కులాల విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తామని, ఇందుకోసం ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలి అని ఏపీ సెటివల్జ సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో 525 మార్కులకు పైగా సాధించిన రాష్ట్రంలోని గీతా కులాల విద్యార్థులకు కార్పొరేషన్ చైర్మన్ గా తన సొంత డబ్బుతో స్కాలర్షిప్లు అందజేస్తానని అన్నారు. అర్హులంతా హాల్ టికెట్, మార్కుల లిస్ట్, కుల ధృవీకరణ పత్రం సమర్పించాలి అని సూచించారు. ఇతర వివరాలకు తన PA ప్రకాష్ సెల్ నంబర్ 9346308347 లేదా 9550694932 నంబర్లకు సంప్రదించాలి అని సత్యబాబు కోరారు. సమావేశంలో టీడీపీ BCCL అధ్యక్షుడు బుడ్డిగా రవి, తెలుగు యువత నాయకుడు చింతపల్లి నాని పాల్గొన్నారు. పాస్ అయిన సెట్టుబలిగ, గౌడ, శ్రీసేన, యాత, ఈడిగా ఈ 5 కులాల నుంచి కూడా మన గవర్నమెంట్ స్కూల్లో అలాగే జిల్లా పరిషత్ స్కూల్లో వీళ్ళు 525 నుంచి 10 మార్కులు వచ్చిన అందరికి కూడా మా కార్పొరేషన్ తరఫున నా సొంత నిధులతోటి వీళ్ళందరికీ కూడా స్కాలర్షిప్ ఏర్పాటు ఇవ్వాలనుకుంటున్నాం. అది రేపు నుంచి 25వ తారీఖు వరకు ఎవరైతే 525 పై నుంచి వచ్చిన విద్యార్థులందరూ కూడా మా ఆఫీసు, మా PA గారి నెంబరు ఉంటుంది, వాటిమీద సత్యప్రకాష్ గారు మా PA, ఆయన నెంబరు 9346308347. అలాగే ఈ గీత కార్మికుల అధ్యక్షుడు గుర్తుత్తు పాండురంగ అనే అతనికి కూడా ఇవ్వచ్చు. ఆయన నెంబరు 9550694932. వీళ్ళిద్దరికీ కూడా ఈ 10 రోజుల్లో కూడా ఎవరైతే మన గీత కులాల విద్యార్థులు ఎవరైతే బాగా ఈ 525 పైన మార్కులు వచ్చిన అందరూ కూడా వచ్చి నమోదు చేసుకుని మేము ఈ 525 నుంచి పై వచ్చే విద్యార్థులందరినీ కూడా వేరే మా కార్పొరేషన్ తరఫున వాళ్ళకి మేము తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం దివాన్ చెరువులోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు CBSE 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఆల్ ఇండియా 5వ ర్యాంక్, రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన రాధికా శర్మను, ఉత్తమ ర్యాంకులు సాధించిన జాహ్నవి సురానా, S నిగ్ధ, సెరెనా కుప్పల,
నైనిక, జేవిఎన్, శ్రీ శరణ్య, కలన్ జైన్, సిద్ధి జైన్, డి సహస్రాదీప్, కె రితీష్ చౌదరి, డిటి శ్రీరామ్ నాయుడు, రేచల్ జైన్, కుష్ జైన్ తదితర విద్యార్థులను ఎమ్మెల్యేలు బత్తుల ఆదిరెడ్డి, డిఈఓ వాసుదేవరావులు అభినందించారు. కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ జె ఉదయభాస్కర్, వైస్ చైర్మన్ చలుమూరు శ్రీనివాస్, డైరెక్టర్లు జె కరుణ్దీప్, చలుమూరు శ్రీకాంత్, ప్రిన్సిపల్ పివిసిహెచ్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. తల్లిదండ్రులకు ఆలోచన విధానం మారుతా ఉంది. ఒకటి విద్యను అందించడం, రెండు ఏ మాధ్యమాలు అందించాలి. మాధ్యమం అంటే ఒక ఇన్స్టిట్యూషన్ అని అర్థం. ఎక్కడ అది ఎంచుకోవాల్సిన అవసరం పేరెంట్స్ పైన చాలా బాధ్యత ఉంది. ఈరోజు మనం ఎంచుకునే ఇన్స్టిట్యూషన్ బట్టే 60 to 70% చైల్డ్ యొక్క అవుట్పుట్ అన్నది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఎంచుకున్నట్లయితే 70% ఇన్స్టిట్యూషన్ ఒక ఫ్యాకల్టీ వాళ్ళని తీర్చిదిద్దుతారు. రెస్ట్ 30% అన్నది తల్లిదండ్రుల పైన, ఆ విద్యార్థి పైన బాధ్యత ఉంటుంది. ఈ రోజున 55 మెంబర్స్ సిబిఎస్ఈ 10th ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దివాల్చేరు నుంచి అటెండ్ అయితే 13 మెంబర్స్ కి 90% అబోవ్ రావడం, 27 మెంబర్స్ కి 80% అబోవ్ రావడం, 15 మెంబర్స్ కి 80% బిలో రావడం, అంటే 100% పాస్ అయి ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ 80% అబోవ్ అందరూ కూడా రావడం కూడా జరుగుతా ఉంది. తప్పకుండా ఇన్స్టిట్యూషన్ అభినందించాలి. దాంతో పాటు మిస్ రాధికా శర్మ. వార్తలోని ముఖ్యాంశాలు. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో చెలరేగిన మంటలు. భవనం మొదటి అంతస్తులో భారీగా ఎగసిపడ్డ అగ్నికీలలు. ఘటనపై ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి. గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ వెలుగులు. ఎంపీ నిధులతో వీధి దీపాలను ఏర్పాటు చేసిన అరకు పార్లమెంట్ సభ్యురాలు గుమ్మా తనూజారాణి. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్. అనంతరం కార్యాలయంలో ఆవరణలో ఏర్పాటు చేసిన పోలీస్ స్టాట్యూ ఆవిష్కరణ. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు